ఒక ఊరిలో రామయ్య, సోమయ్య గొడవ పడుతూ ఉన్నారు. అది చూసిన భటులు వారిద్దరిని రాజు ముందు ప్రవేశపెట్టారు. అక్కడ కూడా వాళ్ళిద్దరూ పోట్లాడుకుంటూనే ఉన్నారు. రాజుకు బాగా కోపం వచ్చింది. విషయం ఏంటి అని గట్టిగా అరిచాడు. నేను గుర్రం మీద వస్తుంటే ఈ రామయ్య నడుచుకుంటూ వెళుతున్నాడు. అతడు రాజధానికే వస్తున్నాడని తెలుసుకొని నేను దయతలచి గుర్రం ఎక్కించుకున్నాను. తీరా ఇక్కడ దాకా వచ్చేసరికి గుర్రం తనదేనని అంటున్నాడు అని సోమయ్య వివరించాడు. మహారాజా, ఆ గుర్రం నాదే. నేను దారిలో కనిపించిన సోమయ్యను ఎక్కించుకున్నాను. తీరా ఇప్పుడు గుర్రం తనదంటూ నేను మోసం చేశానని నిందలు వేస్తున్నాడు అని రామయ్య చెప్పాడు. వెంటనే మంత్రిని పిలిచిన రాజు ఆ సమస్యను పరిష్కరించమన్నాడు. రేపు మధ్యాహ్నం వచ్చి గుర్రాన్ని తీసుకువెళ్ళమని చెప్పి మంత్రి వారిద్దరినీ పంపించాడు. మరుసటి రోజు వచ్చిన వారితో మంత్రి, మీ గుర్రం అశ్వశాలలో ఉంది, వెళ్ళి తెచ్చుకోండి అన్నాడు. ఇద్దరు భటులు తోడు వెళ్ళారు. మొదట సోమయ్య అశ్వశాలకు వెళ్ళాడు. అక్కడ 1000కి పైగా గుర్రాలు ఉన్నాయి. తనది అని అంటున్న గుర్రం ఏదో తెలియక ఏడుపు మొహంతో తిరిగి వచ్చాడు. తరువాత అశ్వశాలకు వెళ్ళిన రామయ్య రాణి రాణి అని పిలిచాడు. యజమాని గొంతు వినగానే గుర్రం పరిగెత్తుకొని వచ్చింది. ఆ గుర్రం రామయ్యదేనని సోమయ్య అబద్ధం ఆడుతున్నాడని మంత్రి నిర్ధారించాడు. విషయాన్ని రాజుకు వివరించాడు. దాంతో రాజు సోమయ్యను చెరసాలలో వేయించాడు. రామయ్యను వదిలేశాడు. మాటలతో అబద్ధాన్ని నిజమని చెప్పటం సులభమే, కానీ దాన్ని నిజమని నిరూపించటం చాలా కష్టం. కూసంత లైక్ చేయండి ఫ్రెండ్స్, అండ్ కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ కొట్టండి. ప్లీజ్ అండి, ప్లీజ్ లైక్.